నమస్కారం. కొన్నిసార్లు న్యాయ వ్యవస్థకు సమాజానికి మధ్యన గ్యాప్ వస్తే, న్యాయ వ్యవస్థ చెప్పింది సమాజానికి అనుకూలించకపోతే, ఇప్పుడు సమాజంలో ఉన్న దురాచారాలు కానీ లేకుంటే ఆచారాలు కానీ వీటి విషయంలో ఎప్పుడైనా సుప్రీంకోర్టు లాగా అంటే పైకోర్టులన్నీ జోక్యం చేసుకున్నా కూడా క్షేత్రస్థాయిలో ఏమి పరిష్కారం లభించకపోతే, ఏమి మార్పు రాకపోతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. మన న్యాయ వ్యవస్థ కూడా వేసుకోవాలి. సమాజంలో జరుగుతున్న కొన్ని దురాచారాలు ఉన్నాయి. అట్లా దాన్ని వ్యతిరేకించుకుంటూ గతంలో బ్రిటిష్ కాలంలోనే సతీ సాగమనము వ్యతిరేకంగా తీర్పు వస్తే అంగీకరించిన సమాజం. కానీ సమాజం అంగీకరించకపోయినా సతీ సాగమనాన్ని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు ఆపగలిగినారు. బాల్య వివాహాలు, వితంతు వివాహాలు వీటి విషయంలో బాల్య వివాహాల నిషేధ చట్టం ఉండే, ఆ విషయంలో కూడా మనకు ఆనాడు సంస్కరణ జరిగింది. ఇట్లా హిందూ మతంలో ఉన్న అనేక దురాచారాల మీద ఆనాడు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకున్నాయి. దాన్ని కోర్టులు కూడా అంగీకరించినాయి. సమాజంలో ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా క్రిమినల్ జస్టిస్లో అది భాగమైపోయింది. ఇప్పుడు సుమారు 200 సంవత్సరాల క్రితం ఏదైతే సతీ సహగమనాన్ని నిషేధించే చట్టం వస్తే ఇప్పటికీ అమల్లో ఉంది. కానీ ఆనాడు హిందూ సమాజం వ్యతిరేకించింది, మా ఆచారాలను ఎట్లా చేస్తారని. కానీ గట్టిగా అమలు చేసింది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం. అట్లాగే బాల్య వివాహాల చట్టం కూడా వాటికి అమలులో ఉంది, గట్టిగా అమలు చేసింది. కానీ మనం స్వాతంత్రం వచ్చినాక 1964లో తెచ్చుకున్న ఏదైతే వరకట్న నిషేధ చట్టం ఉందో సంకనాకిపోతుంది, చట్టుబండలు అయింది. అంటే ఏంది? ఇస్తున్నారు, కట్నం తీసుకుంటున్నారు. ఇప్పుడంటే ఆడపిల్లల కొరత ఉండి మగపిల్లవాడి డిమాండ్ లేదు. కానీ మొన్నటిదాకా తీసుకుని ఇచ్చిన జడ్జీలు, పోలీసులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరు తీసుకున్నారు కదా కట్నం. అందుకని ఇప్పుడు ఎందుకు ఎంత ప్రశ్న వచ్చిందంటే జల్లికట్టు వివాదం ఒకటి, అట్లానే మనకు కోడి పందాలు, ఈ రెండు విషయాల్లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. స్పష్టంగా పశువులు అట్లా పొడుచుకొని చచ్చిపోయేటట్టు పశువులతో మనుషులు ఫైటింగ్ చేయడం ఇది కరెక్ట్ కాదు అని జల్లికట్టు విషయంలో సాంప్రదాయమైన సరైనది కాదు అని తీర్పిచ్చింది. కానీ ప్రభుత్వం గట్టిగా సుప్రీంకోర్టు దాన్ని తీర్పును వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, నేను చెప్పింది 5 ఏళ్ల క్రితం సంగతి చెప్తాను, 2020లో కరోనా కష్టకాలంలో ఆ తీర్పు వస్తే దాన్ని పాటించిన వాళ్ళు లేడు, దాన్ని కనీసం సమర్థించిన వాళ్ళు లేడు. సమర్థిస్తున్నాం అలాంటి వాళ్ళు, కానీ పాటించిన వాళ్ళు లేరు. ప్రభుత్వాలే దానికి వ్యతిరేకంగా జల్లికట్టు నడిపిస్తుంటే తమిళనాడులో జల్లికట్టు ఆగుతలేదు. వాళ్ళ 100 మంది ప్రాణాలు పోతున్నాయి, క్షతగాత్రులు అవుతున్నారు. అది అటువంటి దురాచారం మన పక్కన చిత్తూరు జిల్లా, తమిళనాడుకు ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇంకా జల్లికట్టు అటుపక్కన రాయలసీమ జిల్లాలో జల్లికట్టు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే, ఆంధ్ర సర్కారు జిల్లాలకు వస్తే కోడి పందాలు కూడా మీరు కోళ్లను కొట్లాడేటట్టు వేరు, కత్తులు కట్టొద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందిగా. కత్తులు కట్టకుండా ఒకటన్నా కోడి కత్తు కేసు అంటే మన జగన్మోహన్ రెడ్డి జ్ఞాపకం వస్తుంది మనకు. కోడికి కత్తులు కట్టి కోళ్ల మధ్యన పోటీలు పెట్టి గెలిచినవాడు ఓడినవాడు జూదం ఆడడం ఏమిటిది అంతా అంటే జూదాన్ని సమర్థిస్తున్నారు. దీనికి అందరికి పెద్దల అండా ఉన్నది. టైం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కనుక మేము జల్లికట్టు అనుమతించవు అని పోలీసులు ప్రకటన చేస్తారు. తర్వాత 4 రోజుల తర్వాత కళ్ళు మూసుకుని అనుకుంటారు. ఇటుపక్క అంతే, కోళ్ళ పందాలను అనుమతించేది లేదు అంటారు, హల్చల్ చేస్తారు. కొన్నిసార్లు పోయి కోడి పందాలకు చదును చేసిన భూమి టెంట్లు మీకేస్తారు, వాటిని తగలబెడతారు, మొత్తం మీద వాళ్ళ మీద కేసులు పెడతారు. దానికదే దీనికి ఇదే కేసులు పెట్టేదే మళ్ళీ ఆడేది. ఇవాళ విచ్చలవిడిగా సుప్రీంకోర్టు ఈ రెండింటి మీద నేను స్పష్టంగా చెప్తున్నాను. చట్టం చట్టుబండలు అవుతుందా, చట్టాన్ని ఎవరు పాటించకపోతే అక్కరాని చుట్టం అవుతుందా అని మన ప్రశ్న వేసుకోవాలి. మనమే చాలా కఠినంగా ఉన్నాయి చెప్తున్నాను. ఇవాళ కోర్టులు కళ్ళు మూసుకుంటున్నాయి, పోలీసులు కళ్ళు మూసుకుంటున్నారు, ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రోత్సహించకపోయినా మంత్రులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్లు కోళ్ల పందాలు దాన్ని ప్రారంభించడం పోయి అక్కడ ఎమ్మెల్యే ప్రారంభిస్తాడు. నిన్నటిదాకా మరి పోలీసులు అక్కడ హెచ్చరికలు చేసిన వాళ్ళు అటు పక్కన పత్తా కనిపించరు, ఆజా ఉండదు వాళ్ళది. అంటే ఎందుకు అంటే అందరికి ఎవరి మామూలు వాళ్ళు ముడుతున్నాయి. పోలీసుల మామూలు పోలీసులకు, రాజకీయ నాయకులకు ఎవరి మీద కేసు ఉండదు. గంజాయి విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? గంజాయి లాంటి మత్తు పదార్థాలు పండిస్తే అది కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయం కూడా ఉంది. రాజకీయం లేకుండా గంజాయి ఎవడు పండించాడు, రాజకీయం వెనక నుంచి సపోర్ట్ లేకుండా. అటువంటి దానిలో ఎట్లా గట్టిగా పకడ్బందీగా కేసులు పెడుతున్నారు, మాదక ద్రవ్యాల విషయాన్ని ఎట్లా పెడుతున్నారు, ఇటువంటి సాంఘిక దురాచారాల మీద అంటున్నాడు. నేను జల్లికట్టు కోళ్ల పందాలు సాంఘిక దురాచారం అంటున్నాడు. ఒకనాడు సతీ సాగమనం ఎట్లనో, ఒకనాడు బాల్య వివాహాలు ఎట్లనో, ఇవాళ ఈ పేరు మీద కొన్ని వేల కుటుంబాలు దివాలా తీస్తున్నాయి.
కోళ్ళ పందాలు వట్టి కాదు, ఏమంటున్నారంటే సామాజిక దురాచారం ప్రజల్ని నాశనం చేస్తున్నది, ఈ వ్యసనానికి బానిస చేస్తుంది. వ్యాపారం బాగా జరగవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోళ్ళ పందాల ద్వారా ₹1,00,00,000 ఆదాయం రావచ్చు. మద్యం తాగుతారు, మాంసం తింటారు, ఇష్టం ఉన్నట్టు తన్నుకుంటారు, కొట్టుకుంటారు, ఇవి కూడా జరుగుతాయి. అందులో మళ్ళీ పంద్యాలు. నిన్నటిదాకా 50 ఎకరాలు ఉన్న ఆసామి రేపటికల్లా పేదోడైపోతాడు. నిన్నటిదాకా 100 కోట్లు ఉన్న వాడు తెల్లవారికల్లా వీధిన పడతాడు. ఎందుకంటే అంటే ఈ ఈ దుర్మార్గమైన ఈ క్రీడ వల్ల ఏదైతే పోటీల్లో డబ్బులు పందెంగా పెట్టడం వల్ల పందెం రాయుడు, కోళ్ళ పందాలు, అట్లాగే జల్లికట్టులో కూడా మనుషుల ప్రాణాలు పోతున్నాయి. అందులో కూడా పందాలు ఉన్నాయి. అంటే కోర్టు కూడా దీన్ని గమనించాలి కదా. ఇటువంటి పందాలు పెట్టుకోవడం సరైనది కాదు. వట్టిగా ఇంట్లో పేకాట ఆడుకుంటే ఎవడేమన్నాడు, కానీ డబ్బులు పెడితే అవుతుంది. ఇప్పుడు ఇది ఆఖరికి ఏమైందంటే క్యాసినో లాంటిది కూడా చట్టపరంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అంటే ఆదాయం కోసం ఎంత దానికైనా దక్కుతాయి. అందుకనే వెనుకట ఒక మాట ఉన్నది, కోర్టులు కొన్ని నిజాలను అంగీకరించాల్సిన అవసరం ఉన్నదని. మరి అంగీకరిస్తూనే ఇవన్నీ సరైనవి కావని తీర్పిస్తే అవి తీర్పు అమలు కాకపోతే ఏం చేయాలి? కోర్టులు గట్టిగా ప్రభుత్వాలను శాసించగలగాలి. సమాజాన్ని కూడా బ్రిటిష్ కాలం నాటి 2 చట్టాల గురించి ఎందుకు చెప్పాను? బాల్య వివాహాల చట్టం వ్యతిరేక చట్టం, సతీ సహగమన వ్యతిరేక చట్టం. హిందూ మతంలో కొందరు ఛాందసులు వాదించినా చాలామంది సంస్కరణవాదులు దాన్ని అనుకూలించారు. ఇప్పుడు అట్లా కాదు, ఇది మీ మతానికి సంబంధించిన అంశం కాదు, ఇది జూదానికి సంబంధించిన అంశం. జూదం అనేది మంచిది కాదు, జూదం అనేది కరెక్ట్ కాదు, అందరికీ తెలిసిందే. కనుక కోళ్ల పందాల పేరు మీద జూదం నడుస్తుంది, కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భార్యలు విధవలు అవుతున్నారు. ఇటువంటి తీవ్రమైన సమస్యను కూడా మరి పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఇట్లా కాలయాపన చేస్తే ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి. రెండోది, జల్లికట్టు పేరు మీద వందలాది మందులు చనిపోవడం లేకుంటే గాయపడడం ఏమైనా చూస్తుంటే మరి ఇది కూడా సరైనది కాదుగా. ఈ జల్లికట్టు కోళ్ల పందాల విషయంలో జూదం ఉన్నది, ఇందులో మోసం ఉన్నది. ఇందులో మరొక చెప్పాలంటే పశు ప్రదర్శన కాదు, రాళ్ళు కట్టి పశువులను, జంతు ప్రేమికులు ఏం చేస్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. వీధి కుక్కలను పట్టకపోతే జంతు ప్రేమికులు వస్తారు, గొడవ పెడుతుంటారు. ఒక వీధి కుక్కను బయట పడిస్తే గొడవ పెడుతుంటారు. మరి ఇటువంటి ఎద్దులకు పందాలు పెట్టి వీటిని హింసించడం తప్పు కదా? కోళ్ళకు పందాలు పెట్టి కోళ్ళని హింసించడం తప్పు కదా? కనుక జంతు ప్రేమికులు కూడా కలిసికట్టుగా నేరన్న ఆటలు అలాంటి వాళ్ళతో కలిసి రావాలి. ఇటువంటి తప్పు, జూదం తప్పు, ఈ ఆటలు తప్పు, దుర్మార్గమైన మధ్యయుగాల్లో ఉన్న ఆటలు ఇవన్నీ కూడా. ఇవాళ ఆధునిక యుగంలో కూడా కోళ్ల పందాలు, జల్లికట్టులు పెట్టడం సరైనది కాదు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కావు. కనుక వ్యక్తులు, పార్టీలు కూడా ఇటువంటి దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. కోర్టులు ఈ విషయంలో మరింత కఠినంగా ఉండాలనుకుంటున్నాను. కానీ కొన్ని బలహీనతలు ఆపలేము. గతంలో కోర్టు ఏమన్నదంటే మద్యపానము, జూదము, వ్యభిచారము డైరెక్ట్గా నిషేధించి ఆపలేము. కానీ నిషేధించకుండా వాటిని సరైన మార్గంలో పెట్టాలంటే కొడతానంటే భయం, పెడతానంటే ఆశ ఉంటుంది. కనుక ప్రభుత్వాలను నియంత్రించే క్రమంలో కోర్టులు కూడా ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.